హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి ఫ్యామిలీ డైరీ. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు లాగ్ వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేయబోతున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఒక హెల్దీ స్మూతీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఓట్స్ స్మూతీ. దానికోసం ఒక కప్పు ఓట్స్ తీసుకుంటున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ 4 మెంబర్స్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇది వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి. ఎవరైనా వెయిట్ లాస్ చేస్తుంటే తప్పకుండా ట్రై చేయండి. ఒక పావు కప్ వచ్చేసి క్యాష్యూ తీసుకున్నాను, 20 ఆల్మండ్స్, ఒక 10 వాల్నట్స్, 10 డేట్స్ తీసుకున్నాను. ఇందులోనే కొన్ని వాటర్ వేసుకొని ఒక బాయిల్ ఇస్తున్నానండి. టైం లేనప్పుడు ఏంటంటే ఒక 1 బాయిల్ ఇచ్చి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకుంటే స్మూతీ అయితే స్మూత్గా బ్లెండ్ అవుతుందండి. లంచ్ కోసం క్యాప్సికమ్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికోసం ఈ మసాలా 2 టేబుల్ స్పూన్ పల్లీలు, కొంచెం ఎండు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ నువ్వులు వేసుకొని 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కర్రీ కోసం ఇక్కడ 2 ఆనియన్స్, 4 క్యాప్సికమ్ తీసుకున్నాను, 2 గ్రీన్ కలర్ తీసుకున్నాను, 1 ఎల్లో, 1 రెడ్ కలర్ తీసుకున్నాను. కర్రీ కలర్ఫుల్గా కనిపిస్తుందని ఇలా తీసుకున్నాను. మీరైతే గ్రీన్ కలర్ అయినా తీసుకోవచ్చు. కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడవగానే 1 స్పూన్ తాలింపు గింజలు, కొంచెం కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా ఏం ఫ్రై అవసరం లేదు. ఈ ఫ్రై అయిన ఆనియన్స్లోనే ఒక 1/2 స్పూను పసుపు వేసుకొని ఒక మిక్స్ ఇచ్చుకోవాలండి. ఇలా ఒక 20 సెకండ్స్ కలుపుకుంటే సరిపోతుంది. అలాగే ఈరోజు మా పిల్లలకైతే హాలిడే అండి, ఇంట్లోనే ఉన్నారు. అలాగే మా పాప బాబు ఈరోజు చాలా వర్క్స్లో హెల్ప్ చేశారు. అలాగే మా కన్నా చాలా కామెడీ చేశాడు ఈరోజు. చాలా నవ్వుకున్నానండి. మీకు నవ్వు వచ్చిందో లేదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. అందులో క్యాప్సికమ్ వేసేసుకున్నాను. ఒక 10 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఒక 2 టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. కర్రీ అయితే చాలా రుచిగా వచ్చింది. పిల్లలకైతే బాగా నచ్చింది. అసలు మా కన్నా క్యాప్సికము తీసి పక్కన పెడతాడు. ఈసారి అయితే క్యాప్సికమ్ కూడా తినేసాడండి. నాకే చాలా హ్యాపీ అనిపించింది. వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వులు, ధనియాల్లో కొన్ని వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు మగ్గించుకుంటే మనకి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈవినింగ్ రొటీన్ కూడా షేర్ చేద్దామంటే ఎక్కడండి టైం కుదరట్లేదు. వీడియో ఎడిటింగ్, వీడియో తీయడానికే సరిపోతుంది. అలాగే వెయిట్ లాస్ అయితే స్టార్ట్ చేశాను, మీతో షేర్ చేస్తాను. వీక్లీ నా వెయిట్ అయితే అప్డేట్ చేస్తూ ఉంటాను. నేను డేలో మార్నింగ్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ఏమేమి తీసుకుంటున్నానో మీకు షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. మీరు చూడండి. ఎవరైనా వెయిట్ లాస్ చేస్తుంటే వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది. నేను నా ఫ్యామిలీకి ఏం కుక్ చేసి పెడుతున్నానో అవే తిని వెయిట్ లాస్ చేస్తున్నానే కానీ వేరే ఫుడ్స్ అయితే నేను తీసుకోవట్లేదండి. ఇక్కడ మా పాప వాళ్ళ డాడీ స్నాక్ కోసం కివీ కట్ చేసి పెడుతుంది. నా వీడియో చూసే వాళ్ళకైతే నేను ఒకటే చెప్తున్నానండి. ఫ్యామిలీలో ఒకళ్ళు వెయిట్ లాస్ అవ్వడం కాదు, ఒకళ్ళు హెల్తీగా ఉండడం కాదు, ఫ్యామిలీ మొత్తాన్ని హెల్తీ హ్యాబిట్స్తో ఫాలో అప్ చేయించాలని నేను అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఫ్యామిలీలో ఎవరో లావుగా ఉన్నారని ఒకరు వెయిట్ లాస్ అవుతారండి. పిల్లలు వేరే ఫుడ్స్ తీసుకుంటారు. ఏదైనా జంక్ కానీ ప్యాకెడ్ ఫుడ్స్ కానీ వాళ్ళకి వేరే హ్యాబిట్స్ ఉంటాయి. వాళ్ళు ఫ్యూచర్లో కూడా లావ్ అయ్యి పీసీఓడి, థైరాయిడ్ ఇలాంటి వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. ఇప్పుడైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా వెయిట్ లాస్ జర్నీలో కానీ బయట కానీ చాలామందిని అయితే నేను చూశానండి. అందుకే నేనైతే లైఫ్ స్టైల్లో ఇలా చేంజెస్ అయితే తీసుకొచ్చాను. మనకొక్కరికే కాదు, ఫ్యూచర్లో ఇదైతే పిల్లలకు కూడా యూజ్ అవ్వాలని నా మోటో. మార్నింగ్ అయితే వాము వాటర్ అయితే ప్రిపేర్ చేశానండి. మా పాప నేనైతే ఇక్కడ అదే తీసుకున్నాం అనమాట. ఇదేనండి మా పాప హెల్ప్ చేసిందని చెప్పాను కదా, ఇల్లంతా క్లీన్ చేసి మాప్ పెట్టిందండి. అలాగే మదర్స్ అందరూ ఎలాగే ఉంటారేమో. మా పాప క్లీన్ చేస్తుంటే ఆమెకి ఏమేమి అడ్డొస్తున్నాయా చూసుకుంటూ చైర్స్ అడ్డొస్తే పక్కన తీసి పెట్టడం, లేకపోతే ఆమె తీసి పక్కన పెట్టి ఊడుస్తుంది కదా, అవి నేను సర్దేయడం చేస్తున్నాను. అలాగే మా మదర్ కూడా చిన్నప్పుడు ఇలాగే ఉండేదండి. ఏదైనా పని చెప్పింది అనుకోండి, ఆవిడే వచ్చి సగం పని చేసేదనమాట. నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
అదేనండి మదర్స్ మనసు అంటే. పిల్లలు ఏదన్నా పని చేశారనుకోండి, వాళ్ళు చిన్న పని చేసినా ఏదో పెద్దగా చేసినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాము. వాళ్ళనే ఫాలో అయ్యి వాళ్ళు కొంచెం చేస్తే మనం ఎంతో హెల్ప్ చేస్తూ ఉంటాము. హాలిడే వచ్చిందంటే ఏదో ఒక పని అయితే ఇలా నేర్పిస్తాను. ఎందుకంటే మనం సింగిల్ ఫ్యామిలీస్ జాబ్ పర్పస్ మీద ఎక్కడెక్కడో ఉంటున్నామండి. చాలామంది అయితే అలాగే ఉంటున్నారు. అందుకే నేనైతే ఏదో ఒక పని అయితే ఖచ్చితంగా చెప్తాను, నేర్పిస్తాను. పేరెంట్స్ ఇంట్లో ఉన్నా లేకపోయినా పిల్లలు ఏదో ఒక విధంగా సర్వైవ్ అయ్యేటట్టు అయితే మనమైతే పనులైతే నేర్పించాలని నేను అనుకుంటానండి. ఇక్కడ మా కన్నా యాపిల్స్ అయితే బాగానే కట్ చేశాడు. ఆ తర్వాత బనానా కట్ చేయాలంటే తెలియట్లేదు. ట్రై చేశాడు కానీ రాలేదు. నన్ను ఒకసారి చూపించమంటే చూపించాను. ఆ తర్వాత చక్కగా కట్ చేశాడు. స్మూతీ కోసం సోక్ చేసుకున్నాను కదండి, అందులోనే కొంచెం తీసి మా హస్బెండ్కి చేసి ఇచ్చాను. ఆయన తాగేసి ఆఫీస్కి వెళ్ళారు. ఆ తర్వాత హాలిడే కదా, మేము చిన్న వర్క్స్ ఉంటే అవి చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడ మేము కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక్కడ మా బాబు అయితే నేను ట్రై చేస్తాను మమ్మీ నాకు ఇవ్వు అన్నాడు. ఈరోజు అయితే ఓట్స్ స్మూతీ మా కన్నానే చేశాడండి. చూశారు కదండి, మా బ్రేక్ఫాస్ట్లో ఓవర్ షుగర్స్ లేవు, స్పైసెస్ లేవు, సాల్ట్ లేదు. ఇలా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి. షుగరు బీపీలు కూడా రావు. ఉన్న వాళ్ళకైతే కంట్రోల్లో ఉంటాయి, లేని వాళ్ళకైతే అసలు రావు. ఇదేనండి మా కన్నా కామెడీ చేశాడని చెప్పాను కదా. స్మూతీ జారు మిక్సీకి ఇరుక్కుపోయింది. ఎంత ట్రై చేసినా రాలేదు. దాంతో యుద్ధమే చేశాడు. నేనైతే 5 minutes పాటు నవ్వుతూనే ఉన్నానండి. వీడియో లెంత్ అవుతుందని స్పీడ్లో పెట్టాను. ఆ తర్వాత నేను తీసి ఇచ్చాను. ఇక్కడ సర్వ్ చేస్తున్నాడు. నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా కంటెంట్ మీకు యూజ్ అవుతుందనుకుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీకి అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నేను స్మూతీ కోసం లో ఫ్యాట్ మిల్క్ అయితే యూజ్ చేశానండి. 1 టీ స్పూన్ సినమన్ పౌడర్ కూడా వేసుకున్నాను. అలాగే కొంచెం హనీ కూడా వేసుకున్నాను. మీరు లో ఫ్యాట్ మిల్క్ ప్లేస్లో కొబ్బరి పాలైనా వేసుకోవచ్చు, ఫుల్ క్రీమ్ మిల్క్ అయినా వాడుకోవచ్చు. పిల్లలకైతే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే మంచిది. అలాగే పెద్దవాళ్ళు అయితే లో ఫ్యాట్ మిల్క్ అయితే వాడుకుంటే మంచిదండి. ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది కదా ఫుల్ క్రీమ్ మిల్క్లో, అందుకే పెద్దవాళ్ళు అయితే లో ఫ్యాట్ మిల్కే వాడుకోండి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్, హాలిడే రోజు మా పిల్లలతో అయితే నేను ఎలా స్పెండ్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్